నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనసుని. శ్రీకాకుళం జిల్లాలో అత్యంత కలకలం రేపిన దుంపల హరిణి మృతి కేసు చివరకు పరువు హత్యగా తేలింది. చదువుకుని గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకున్న ఒక వివాహితను ఆమె కన్న తల్లి, భర్త, తాత కలిసి అత్యంత కిరాతకంగా అంతమొందించారు. గుండెపోటుతో చనిపోయిందంటూ నమ్మబలికి అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు కానిచ్చేసి కథ ముగిసిందనుకున్నారు. కానీ బాధితురాలు చనిపోక ముందే రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో ఏపీ పోలీసుల శక్తి యాప్ ద్వారా వెలుగులోకి రావడంతో ఈ ఘోరం బయటపడింది. శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణ తర్లాకు చెందిన హరిణికి 2010లో ఆమె మేనమామ దంతేశ్వరరావుతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లైన తర్వాత చదువుపై ఆసక్తితో హరిణి డిగ్రీ పూర్తి చేసింది. ఎలాగైనా గ్రూప్ 1 సాధించాలనే బలమైన సంకల్పంతో కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు నాగేంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో భర్తకు విడాకులు ఇచ్చి నాగేంద్రను వివాహం చేసుకోవాలని హరిణి నిశ్చయించుకుంది. హరిణి నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. విడాకుల వ్యవహారం మాట్లాడుకుందాం అని నమ్మించి మే 30న ఆమెను హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సొర్లీగాం గ్రామానికి తీసుకువెళ్లారు. అయితే తన కుటుంబం వల్ల ప్రాణాపాయం ఉందని ముందే ఊహించిన హరిణి ప్రయాణంలోనే ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి స్నేహితుడు నాగేంద్రకు పంపింది. మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. జూన్ 5లోగా నేను హైదరాబాద్ రాకపోయినా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా నాకు ఏదో కీడు చేశారని భావించి పోలీసులు చర్యలు తీసుకోవాలి. సెల్ఫీ వీడియోలో హరిణి చివరి మాటలు. వాళ్ళ మాట నమ్మి చివరిసారిగా అక్కడికి వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమైనా ఫోన్ రెస్పాన్స్ రాకపోయినా, ఏమి రాకపోయినా, పోలీస్ ప్లీజ్ హెల్ప్ మీ. హైదరాబాద్ పోలీస్, బాలానగర్ పోలీస్, మేము ఐడిపేర్లో ఉంటాం. బాలానగర్ పోలీస్ హెల్ప్ మీ. నేను వెళ్తున్న ప్లేస్ శ్రీకాకుళం టెక్కలి మండల్, లింగాలవలస పంచాయత్, సొర్లిగాం విలేజ్. మా డాడీ వాళ్ళ విలేజ్. ఎక్కడైతే నన్ను లాస్ట్ ఇయర్ లాకప్ చేశారో పలాస మండలం, బ్రాహ్మణతర్లా విలేజ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో పోలీస్, నేను కనుక రిటర్న్ రాలేకపోతే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఇట్ మీన్స్ దే ఆర్ ఫిజికలీ అబ్యూజింగ్ మీ ఆర్ దే ఆర్ ఇలీగల్లీ కన్ఫైనింగ్ మీ. రిజర్వేషన్ నాకు 4th రోజు జరిగింది. ఈ 5th లోపల నేను ఇక్కడికి రాలేదు అంటే, నా ఫోన్ కలవట్లేదు అంటే సంథింగ్ సివియర్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అని అర్థం. హరిణి చెప్పినట్లుగానే జూన్ 5 దాటినా ఆమె నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆందోళన చెందిన నాగేంద్ర జూన్ 6న ఏపీ పోలీసుల మహిళా భద్రతా యాప్ శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేసి ఆ వీడియోను అప్లోడ్ చేశారు. మంగళగిరి కంట్రోల్ రూమ్ వెంటనే శ్రీకాకుళం పోలీసులను అలర్ట్ చేసింది. పోలీసులు సొర్లీగాం గ్రామానికి వెళ్లి విచారించగా మే 31వ తేదీ రాత్రే గ్రామానికి వచ్చిన రోజే హర్నీని ఇనుపరాడుతో కొట్టి చంపేసినట్లు తేలింది. ఎవరికీ అనుమానం రాకుండా గుండెపోటు అని, ఆ తర్వాత ఆత్మహత్య అని అబద్ధాలు చెప్తూ రాత్రి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన హరిణి తల్లి విజయకుమారి, తాత బలుసాకు, భర్త దంతేశ్వరరావులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన ఇనప రాడు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ డి లక్ష్మణరావు వెల్లడించారు.